నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు బీవీఆర్ టీవీ అఫీషియల్. నేను మీ బీవీఆర్ రావుని. మిత్రులారా, కాళేశ్వరం సందర్శనకి ఎమ్మెల్యేలను పంపించాలి అని రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు. చాలా మంచి విషయం. కాళేశ్వరంలో ఎంత అవినీతి జరిగిందో మనందరికీ తెలిసిందే. 1,00,000 కోట్ల రూపాయలు వెనకేసుకున్నారు కేసీఆర్ కుటుంబం అని పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నాయి. దాని మీద నిజంగానే విచారణ జరగవలసిన అవసరం ఉంది. ఎందుకంటే ప్రజాధనం అండి. అది కేసీఆర్ జోబులోంచి పెట్టింది కాదు, కేటీఆర్ జోబులోంచి పెట్టింది కాదు, ఎవరు పెట్టింది కాదు. అది ప్రజాధనం. అంతగా వృధా చేశారు. పోనీ ఆ ప్రాజెక్ట్ ఏమైనా ఉపయోగపడుతుందా అంటే లేదు. నీళ్లు ఇటు నుంచి అటు ఎత్తిపోయాల్సిన దారుణ పరిస్థితులు నెలకొన్నాయి. సో దీని మీద ప్రతిపక్షాలు, కాంగ్రెస్ పార్టీ ముఖ్యంగా, బీజేపీ కూడా విమర్శలు చేస్తూ ఉన్నాయి. దాని మీద విచారణ జరగాలని చూస్తున్నారు. ఈ మధ్య అధికారులు కూడా వెళ్ళి సందర్శించారు. వాళ్ళు ఒక రిపోర్ట్ కూడా ఇచ్చారు. అందులో అవినీతి జరిగింది అని కూడా చెబుతున్నారు. సో అయితే ఇప్పుడు ఎమ్మెల్యేలని ఆ సందర్శనకి పంపాలని కాళేశ్వరం ప్రాజెక్టు చూడటానికి రేవంత్ రెడ్డి నిర్ణయించుకున్నారు. మంచిది. అయితే ఈ సందర్శనకి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారిని కూడా ఆహ్వానించాలి అని నిర్ణయించుకోవడం మరింత గొప్ప విషయం. ఎందుకంటే కేసీఆర్ గారు పదే పదే చెప్తున్నారు, కాళేశ్వరం అన్నది ప్రపంచంలోనే చాలా ఉత్తమమైన ప్రాజెక్టు. దానివల్ల ఎంతో లబ్ధి చేకూరుతుంది. దానివల్ల ఎన్నో లక్షల మంది రైతులకు మేలు జరుగుతోంది. అలాంటి ప్రాజెక్ట్ ఎక్కడా నిర్మించబడలేదు. ప్రపంచంలోనే అత్యున్నతమైన ప్రాజెక్టు అని ఆయన చెప్తూ వస్తున్నారు. సో నేను ఎక్కడా అవినీతికి పాల్పడలేదు. రైతుల కోసమే కష్టపడి ఆ ప్రాజెక్టును కట్టాము. ఈరోజు ఎంతో ఉపయోగపడుతుంది. లక్షల ఎకరాలకు వేల మంది రైతులకు లబ్ధి చేకూరుతోంది అని చెబుతున్నారు. ప్రతి చోట కూడా ప్రతిపక్షాల విమర్శలను తిప్పి కొడుతున్నారు ఆయన. మంచిదే సార్. ఇప్పుడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాళేశ్వరం సందర్శనకి వాళ్ళ పార్టీ ఎమ్మెల్యేలతో పాటు మిగతా వాళ్ళతో పాటు మిమ్మల్ని కూడా ఆహ్వానించడానికి నిర్ణయించుకున్నారు. ఇది చాలా శుభ పరిణామం. కేసీఆర్ గారు, మీరు నిజంగా నిజాయితీ ఉంటే, కాళేశ్వరం ప్రాజెక్టులో ఎలాంటి అవినీతి జరగకపోతే, కాళేశ్వరం ప్రాజెక్టు వల్ల లక్షల ఎకరాలకు నీరు పారుతుంటే, వేల మంది రైతులకు లబ్ధి చేకూరుతూ ఉంటే మీరు వెళ్ళండి. నిజానిజాలు అక్కడ అందరికీ తెలపండి. మీరు ఎలాంటి తప్పు చేయలేదు, అవినీతి చేయలేదు, కమిషన్లకు కక్కుర్తి పడలేదు, కాళేశ్వరం ద్వారా ఏమీ సంపాదించుకోలేదు, వెనకేసుకోలేదు, మీరు కానీ మీ కుటుంబ సభ్యులు కానీ అని మీరు ప్రజలకు చెప్పాలి అనుకుంటే సార్, దయచేసి ఎమ్మెల్యేలతో పాటు మిగతా వాళ్ళతో పాటు మీరు కూడా కాళేశ్వరం వెళ్ళండి. వెళ్ళి ఆ నిజాలను బహిర్గతం చేయండి. మీ నిజాయితీని నిరూపించుకోండి. మీరు దేవుళ్లాగా పూజింపబడతారు కదా ప్రజల్లో. ఇప్పటి వరకు నా అపోహను తొలగించండి సార్. ఇదొక మంచి అవకాశం రేవంత్ రెడ్డి మీకు కల్పించారు. వెళ్ళండి, నిజానిజాలు చెప్పండి. కాళేశ్వరంలో ఎలాంటి అవినీతి జరగలేదు అని నిరూపించండి సార్. నిరూపించండి. అలాగే మీరు కూడా మీరు చాలా గొప్పవారు అని నిరూపించుకోండి. ప్రజానాయకులు అని నిరూపించుకోండి. ఇది మంచి అవకాశం సార్ కేసీఆర్ గారు. ఎందుకంటే ఇప్పటికీ ప్రజల్లో అనుమానాలు ఉన్నాయి. కాళేశ్వరం ద్వారా మంచి వనగూడింది ఏమీ లేదు. కాళేశ్వరం ద్వారా ఒక్క ఎకరా కూడా నీరు పారలేదు. ఎవరికీ లబ్ధి లేదు. దాని వెనకాల ప్రజాధనం అనవసరంగా వృధా అయిపోయింది. కోట్లు, 1,00,000 కోట్లు అంటున్నారు. మొన్నటికి మొన్న మోటార్లు కాలిపోయాయి, మేడిగడ్డ కుంగిపోయింది. అసలు ఏం జరుగుతుంది? ఇవన్నీ అనుమానాలు ఉన్నాయి కాబట్టే ప్రజలు మిమ్మల్ని ఓడించారు. ఆ నిజాన్ని గ్రహించండి. మీరు వెళ్ళండి. వెళ్ళి మీ నిజాయితీ నిరూపించుకోండి. అక్కడ ఏ తప్పు జరగలేదని తెలంగాణ ప్రజానీకానికి చాటి చెప్పండి సార్. దీనికి మించిన మంచి తరుణం ఇక రాదు, లేదు కేసీఆర్ గారు. ఎందుకంటే కాళేశ్వరంలో మీరు చేసిన అవినీతికి మీరు ఊచలు లెక్కబెట్టాల్సిందే అంటున్నారు. ఎందుకు చెప్పండి మీకు ఆ పరిస్థితి? మీరు నిజాయితీగా ఉంటే మీకు ఆ పరిస్థితి ఎందుకు మీరు ఊచలు లెక్కబెట్టాలి? చెప్పండి సార్. 10 సంవత్సరాలు తెలంగాణను పాలించారు. ఎన్నో పథకాలు ముందుకు తెచ్చామన్నారు. దేశంలోనే ఆదర్శం అంటున్నారు. అవన్నీ వివరించండి. ముందుగా 1,00,000 కోట్ల అవినీతి జరిగింది అంటున్న కాళేశ్వరాన్ని ఒక మంచి ప్రాజెక్టుగా
ఒక నిజాయితీతో కూడిన ప్రాజెక్టుగా ప్రజలకు తెలియజెప్పండి. సార్, ఒక్కసారి ఆలోచించండి. మిత్రులారా, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే అమూల్యమైన మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి. బీవీఆర్ టీవీ అఫీషియల్ అనే నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఆ పక్కనే ఉన్న బెల్ సింబల్ని నొక్కండి మిత్రులారా. సో మంచి ఇలాంటి వీడియోలు మీకు అందిస్తాను. సో అంతవరకు సెలవు. దిస్ ఈస్ బీవీఆర్ రావు సైనింగ్ ఆఫ్.